హలో వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసేసి ఆల్రెడీ మీరు లాస్ట్ ఒక వీడియో చూసారు, మా రెస్టారెంట్ టూర్ అని చెప్పేసి. సో ప్రెసెంట్ మేము మైబాద్ లో ఉన్నాం, అందుకే మైబాద్ లో ఉన్నవన్నీ పాసిబుల్ అయినంత వరకు మీకు చూపించేద్దాం. సో దట్ మీరు మైబాద్ రాకుండా మైబాద్ చూసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలాగే నాకు కూడా మా ఊరు చూపించినట్టు ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇంకొక టూర్ చూపిద్దామని చెప్పి వచ్చేసాను. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఏంటి అనుకుంటున్నారా? అదే పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్ అనమాట. అంటే అది కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. మనం ఎప్పుడైతే రెస్టారెంట్ ఓపెన్ చేసామో వాళ్ళు కూడా సేమ్ టైమ్స్ ఓపెన్ చేశారనమాట. చాలా పెద్ద హాల్. మైబాద్ లో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అదే పెద్ద ఫంక్షన్ హాల్ ఉన్నంత వరకు కూడా ఒక పెద్ద లగ్జూరియస్ మ్యారేజ్ గానీ మంచిగా చాలా మెంబర్స్ తో ఎక్కువ మెంబర్స్ ని అకామిడేట్ చేసే ఫంక్షన్ హాల్ మైబాద్ లో ఇది ఒక్కటే ఉంది. అండ్ కట్టడం కూడా అన్ని మోడర్న్ టెక్నాలజీతో మంచిగా స్పేషియస్ గా అన్ని మ్యారేజ్ ఒక లగ్జరీ మ్యారేజ్ చేసుకోవడానికి మైబాద్ లో ఇదే బెస్ట్ డెస్టినేషన్ అనమాట. నేను ఇప్పటి వరకు అంటే అటు నుంచే తిరుగుతూ ఉంటాము, బయట బోర్డు చూడడమే తప్ప లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు. అందరూ చెప్తూ ఉంటారు మైబాద్ లో ఏది స్టార్ట్ చేసినా మన మౌత్ పబ్లిసిటీతోనే అందరికీ తెలిసిపోతుంది అనమాట. సో నేను కూడా అందరూ చెప్తుంటే విని ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. అసలు అంతగానో మాట్లాడుకునే అంతలో ఏముంది లోపల అని చెప్పేసి. సో అదే ఎక్సైట్మెంట్ తో మనం వెళ్ళి మొత్తం చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్గా ఈరోజు రెస్టారెంట్లో కూడా అంటే బ్యాంకెట్ హాల్లో చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసమని మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. అంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకెలాగో వెళ్తున్నాం కదా అని దారిలో సడన్గా కనిపించింది. వీడియో తీసి చూపిస్తే బాగుంటుంది మన వ్యూవర్స్కి అని చెప్పేసి అక్కడ ఆగామన్నమాట. సో మా ఇంటి దగ్గర నుంచి పిఎస్ఆర్ చాలా దగ్గర, గట్టిగా ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇంటి దగ్గర ఉన్న స్కూల్, మహర్షి స్కూల్. సో స్కూల్ దాటి కొంచెం ముందుకెళ్ళగానే ఫంక్షన్ హాల్ వచ్చేస్తుంది. అండ్ ఈ ఫంక్షన్ హాల్కి కొంచెం మైబాద్లో క్రేజ్ ఎక్కువ ఉందన్నమాట. వెరీ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఒక 8 months నుంచి 1 year అవుతుంది అంతే కన్స్ట్రక్ట్ చేసి. కట్టిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుకుంటుంటే ఎలా ఉంది ఏంటి అని చూద్దాం అనుకొని వెళ్ళాము. మనకు యాక్చువల్గా అందులో మేనేజర్ ఫ్రెండే అనమాట. కాల్ చేసి ఇట్లా వీడియో తీసుకుంటాము అంటే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇవాళ పెళ్ళి జరుగుతుంది, రండి బాగుంటుంది, డెకరేషన్ కూడా ఉంది చూడండి అని అనేసి చెప్తే మేము ఇంకా వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే నచ్చేసింది నాకు. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ పార్కింగ్ కూడా దేనికి దానికి ఇండివిజువల్గా ఉన్నాయి. అంటే లైక్ బైక్స్కి బైక్ అండ్ కార్ పార్కింగ్ ఒక సపరేట్ ఏరియా. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అంటే బస్సు అవన్నీ కూడా పెట్టుకుంటారు కదా, బస్సెస్లో వచ్చేవాళ్ళు, దానికోసం సపరేట్ పార్కింగ్. సో ఇండివిజువల్ పార్కింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మేము అదే పార్కింగ్ అంతా బాగుంది. అండ్ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల ఇంకా ఎక్కువ లుక్ వచ్చింది ఫంక్షన్ హాల్కి. సో చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్. అది మొత్తం చూసుకుంటూ మేము ఫైనల్గా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు కనిపించేది మెయిన్ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. ఈ చిన్న సెటప్ మాత్రం ఆ రోజు ఆల్రెడీ పెళ్ళి ఉందని చెప్పాం కదా, సో వాళ్ళు అరేంజ్ చేసుకున్న ఎంట్రన్స్ అనమాట. మొత్తం రియల్ ఫ్లవర్స్తో పెట్టించారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది మంచి స్మెల్ వస్తున్నాయి. సో ఆ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి రాగానే ఇది మొత్తం ఎంట్రన్స్ ఏరియా, అంటే వాక్ ఏరియా లాగా. కొంచెం పెద్ద పెద్ద మ్యారేజెస్ అలా చేసుకునే వాళ్ళు రెడ్ కార్పెట్ లాగా కొంచెం పెట్టించుకుంటారు కదా, సో దానికి ఇది పర్ఫెక్ట్ ఏరియా లాగా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఏరియా కూడా. అండ్ అలా వెళ్ళగానే ఎదురుగా గణపతి దేవుడిది విగ్రహం ఉందన్నమాట. అక్కడ మంచిగా పూజ చేసి పెట్టారు నీట్గా. అక్కడ నుంచి లోపలికి హాల్లోకి వెళ్ళగానే నాకైతే ఎంత బాగా అనిపించిందంటే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. మనకి నార్మల్గానే సినిమాలలో పెద్ద పెద్ద ఆడియో లాంచెస్ అలా జరుగుతాయి కదా, వాళ్ళు ఎంత పెద్ద పెద్ద హాల్స్ బుక్ చేసుకుంటారో అలా ఉందన్నమాట. అండ్ బై డిఫాల్ట్గా దాని రూఫ్కి కొన్ని క్లాత్స్, సీలింగ్ లైట్స్ లాంటివి అండ్ షాండియర్లు ఇవన్నీ పెట్టున్నాయి. అవైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఎలాగో ఇంత పెద్ద హాల్ బుక్ చేసుకునే వాళ్ళు స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేయించుకుంటారు కాబట్టి అది కూడా బాగుంటుంది.
ఆ రోజు మేము ఆల్రెడీ పెళ్ళి జరుగుతుంటేనే వెళ్ళామని చెప్పాను కదా, నాకైతే ఆ స్టేజ్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరీ దగ్గరగా వెళ్ళి తీయలేదు కానీ దూరం నుంచి చూసాను, అంటే ఆల్మోస్ట్ స్టేజ్ కొంచెం దగ్గరగా వెళ్ళి చూసాను అనమాట. మొత్తం ఫంక్షన్ హాల్లో ఎక్కడ డెకరేషన్ చేసినప్పటికీ ఏం చేసినా కూడా అన్ని రియల్ ఫ్లవర్స్ వాడి చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడడానికి. అండ్ ఈ సీలింగ్ ఇది మొత్తం కూడా ఈ లైట్స్, ఆ కర్టన్స్తో అవన్నీ డిఫాల్ట్గా ఫంక్షన్ హాల్లో ఎప్పుడూ ఉంటాయి. బట్ మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మన స్టేజ్ డెకరేషన్కి మనం ఇంకా దాన్ని ఏమన్నా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్గా ఫంక్షన్ హాల్ వాళ్ళు మాత్రం అది ఇచ్చేస్తారనమాట. అండ్ ఈ హాల్ మొత్తం ఓన్లీ సీటింగ్ ఏరియాలో నాకు తెలిసి 1000+ వరకు కెపాసిటీ ఉంటుంది కూర్చొని. దాని వెనకనే ఇక్కడ నంది ఉంది కదా, ఈ నంది కొంచెం పార్టీషన్ లాగా ఉందన్నమాట. దాని వెనక ఫుడ్ ఏరియా ఉంది. మంచిగా టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి బఫెట్ కోసము. మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాటి మీద డిస్ప్లే చేసుకొని సర్వ్ చేయడానికి. అండ్ ప్రాపర్గా డెజర్ట్స్ ఎక్కడ పెట్టుకోవచ్చు, వెజ్కి, నాన్ వెజ్కి, ఐస్ క్రీమ్స్కి, వాటర్కి, ఇలా అన్నీ సపరేట్గా డివైడ్ చేసుకోవడానికి సపరేట్ టేబుల్స్లా ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి అసలు కిచెన్ ఎలా ఉంటుంది, ఈ ఫంక్షన్ హాల్లో కుకింగ్ ఎలా చేసుకోవచ్చు అని చూడడానికి వచ్చామన్నమాట. అండ్ కిచెన్ ఏరియా కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇలా ఒక షట్టర్ లాగా రూమ్ లాగా ఉంది, ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక ఓపెన్ ఏరియా లాగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూసేదంతా ఓపెన్ ఏరియా, అక్కడ కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి ఇక్కడ జనరేటర్ ఫెసిలిటీస్ అండ్ వర్కర్స్ కోసం వాష్ ఏరియాస్ అవన్నీ ఉన్నాయి. నార్మల్గా ఫంక్షన్ చేసుకునే వాళ్ళ కోసం సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కోసం ఇట్లా కుకింగ్కి కొంచెం వెరీ నియర్లో ఇంకొన్ని వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ చుట్టూ కూడా చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, కంకర్ అంటారు, వాటిని వేయించేసి చెట్లు వేసి అండ్ ప్లాంట్స్ కూడా ఏదో ఊరికే వేసి వదిలేసాము అన్నట్టు కాకుండా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే ఫంక్షన్ హాల్ చాలా బాగా అనిపించింది. ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఇలాంటి వాటిలలో చేసుకోవాలి అనేటట్టు ఉందన్నమాట. ఇకపోతే ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది ఆల్మోస్ట్ ఒక 10 acres ఉంటుంది అనుకుంటా మొత్తం ఏరియా అంతా వచ్చేసేసి. సో చాలా వరకు పార్కింగ్ ఏరియా ఉంది. మొత్తం 1000 members కార్లో వచ్చినా కూడా అకామిడేట్ చేసే అంత పార్కింగ్ ఏరియా ఉంది. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఓపెన్ డయాస్. దూరంలో అక్కడ కనిపిస్తుంది కదా, అది డయాస్ అనమాట. అంటే ఓపెన్గా బయట కొంతమంది రిసెప్షన్ కానీ లేకపోతే పెళ్ళైనా కూడా ఇట్లా ఫంక్షన్ హాల్ లోపల కాకుండా ఒక ఓపెన్ స్పేస్లో చేసుకోవాలని అనుకునే వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేశారు అదంతా కన్స్ట్రక్ట్ చేయటం. దాని పక్క కొంచెం ముందుకు వెళ్తే ఒక బ్యూటిఫుల్ ఏరియా ఉందన్నమాట. ఫొటోస్ తీసుకోవడానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి లేకపోతే మనలాగా ఫ్రెండ్స్ గ్యాంగ్ వెళ్తారు కదా, వాళ్ళ కోసం కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకు ఈ ఏరియా అంతా బాగా నచ్చింది. చెట్లు, లోపల గ్రాస్ అదంతా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ఏరియా ఇది. ఈ ఏరియా నుంచి ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ ఉంది. అంటే నార్మల్గా ఫంక్షన్స్ లేనప్పుడు మనం వెళ్ళి ఎంక్వైరీ చేయడానికైనా దేనికోసమైనా కూడా ఒక ఆఫీస్ రూమ్ ఉండాలి కదా, సో దానికోసం ఉందన్నమాట. మనకి ఇక్కడ ఎప్పుడు మేనేజర్ అవైలబుల్ ఉంటారు. ఏ క్వెరీస్ ఉన్నా ఏమన్నా మాట్లాడాలని అనుకుంటే ఇది వాళ్ళ రూము. మనమైతే రూమ్ లోపలికి వెళ్ళి చూడట్లేదు, బికాస్ వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ అవుతుంది కదా, కొన్ని వర్క్స్లో అలా ఉన్నారు. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రూమ్స్ ఉన్నాయన్నమాట సపరేట్గా. ఆ రోజు ఆల్రెడీ మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి మనం రూమ్స్ స్పెసిఫిక్గా లోపలికి వెళ్ళి చూడలేకపోయాం, బికాజ్ వాళ్ళు రెడీ అవుతున్నారు, కొంతమంది ఉన్నారు, ఎందుకులే డిస్టర్బ్ చేయటం వాళ్ళ ప్రైవసీ అని చెప్పేసి చూడలేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఎంట్రన్స్ డోరు, విండోస్, ఇవన్నీ అనమాట. ఈ లోపలికి వెళ్తే ఇక్కడ మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రూమ్స్ ఉన్నాయి. అండ్ దాని పక్కన నుంచి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ డోర్స్, ఒకవైపు ఎగ్జిట్ ఒకవైపు ఎంట్రీ డోర్స్ ఉన్నాయి. ఇదంతా బైక్ పార్కింగ్. అండ్ ఇందాక మనం చూసినవన్నీ కార్ పార్కింగ్కి మాత్రం ఎలాంటి లోటు లేకుండా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దీని పక్కనే ఒక వాల్ పార్టీషన్ ఉంది, చిన్న ఎంట్రన్స్ ఉంది. దానికి ఏముందబ్బా అందులో అని చెప్పేసి చూడడానికి వెళ్తున్నాను. లోపలికి వెళ్తే అయితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇలాంటిదే ప్లాన్ చేస్తున్నారంట, బట్ ఇంకా డిస్కషన్లో ఉన్నారు. ఇప్పటివరకు అదంతా ఒక ఓపెన్ ఏరియా, చెత్త అదంతా ఉంటే ప్రస్తుతానికి అది క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అంటే లైక్ ఓపెన్ డయాస్ ఉంచుదామా లేకపోతే ఇంకో ఫంక్షన్ అలా ఏంటా అని
ఇంకా ఇది డిస్కషన్స్లోనే ఉన్నాయంట, చూద్దాం ఏమొస్తుందో అక్కడ కూడా. సో ఇందాక మనం ఇక్కడ నుంచే నడుచుకుంటూ వెళ్ళాం. ఇదంతా ఓపెన్ డయాస్ ఏరియా అని చెప్పాను కదా, అది మీకు ఫ్రంట్ నుంచి ఓపెన్ డయాస్ కనిపించలేదు కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడు ఓపెన్ డయాస్. అది అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పారు కదా, అందుకే అలా ఉంది. పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయాక ఇంకా మంచి లుక్ వస్తుంది అని అనేసి చెప్పారు. సో ఇదంతా వాక్వే, అంటే లైక్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరికీ కూడా మంచి వాక్వే ఉంది. ఎంట్రన్స్ అంటే కార్ పార్కింగ్కి ఇండివిజువల్ పార్టీషన్స్ ఉన్నాయని చెప్పాం కదా, వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడికి బ్లాక్ చేయడానికి ఉన్నాయి. అండ్ మనకి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎప్పుడూ హెల్ప్ చేయడానికి అవైలబుల్ ఉంటారనమాట. లైక్ మన పార్కింగ్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పార్క్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా ఇందాక చెప్పింది గ్రీనరీకి అయితే ఏ లోటు లేదు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ హాల్లో పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో పెళ్ళికి వచ్చే గెస్ట్ కూడా అంతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి స్పేస్ ఉంది, ఫొటోస్ దిగొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. ఏదో ఫంక్షన్ అంటే వచ్చామా, కొంచెం 2 అక్షింతలు వేసామా, ఏదో ఒకటి పెట్టింది తినేసి వెళ్ళామా అన్నట్టు కాకుండా కొంచెం టైం స్పెండ్ చేసి పెళ్ళిని గుర్తుంచుకుని పోయేలాగా ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఈ ఫంక్షన్ హాల్ అంతా చూపించేసేసి బయటకు వచ్చినాక నాకు మళ్ళీ ఇక్కడ ఈ ఫ్లవర్స్ కనిపించాయి అనమాట, చాలా కలర్ఫుల్గా. అరే భలే మెయింటైన్ చేస్తున్నారు కదా నన్నైతే అనిపించింది. ఇప్పుడు మనం వెళ్ళేది మన బైక్ పార్కింగ్ దగ్గరికి. సో నాకైతే ఫంక్షన్ హాల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ ఊళ్ళల్లో కూడా ఇలా ఫంక్షన్ హాల్స్ ఏదన్నా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. అండ్ మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు అంటే లైక్ ఏదో ఫంక్షన్కి ఊరికే వెళ్ళొస్తే సరిపోతుందా, లేకపోతే ఇలా స్పేషియస్గా కొంచెం ఫ్రెండ్స్తో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడానికి కొంచెం సేపు పెళ్ళికి వెళ్ళి ఉండాలి అనిపించేలా ఉంటే బాగుంటుందా, చిన్నగా ఉంటే బాగుంటుందా అని నాతో కమెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. సో మీలో ఎవరికైనా ఈ ఫంక్షన్ హాల్ నచ్చితే బుకింగ్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఇక్కడ ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను. సో వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు, రెంట్ ఎంత ఉంటుంది, టైమింగ్స్ ఏంటి అండ్ డెకరేషన్ పార్ట్ అన్ని డీటెయిల్స్ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ రూమ్స్ మాత్రం మన హోటల్లోనే బుక్ చేసుకోవాలి, మర్చిపోకండి. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మోస్ట్లీ మన దగ్గరే స్టే చేస్తారు. నేను మన హోటల్ టూర్ అండ్ రెస్టారెంట్ రూమ్స్ అన్నీ ఎలా ఉంటాయని చెప్పి కూడా ఫుల్ వీడియో చేశాను, దాని లింక్ కూడా కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ సో ఇప్పుడు ఓవరాల్గా ఒక లుక్ వేసుకోండి, లాంగ్ షాట్ అనమాట ఇప్పుడు మనం చూసేది. అండ్ పిఎస్ఆర్ అని చెప్పేసి పెద్ద బోర్డు ఆల్మోస్ట్ మనకి ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. సో ఇది ఈ ఫంక్షన్ హాల్ నాకైతే చాలా బాగా నచ్చింది. హోప్ మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.